హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఇన్‌స్టాంట్‌గా 10 నిమిషాల్లో చేసుకునే ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఇది చిన్న పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీని ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు ఓట్స్ వేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక 10, 15 జీడిపప్పులు కూడా వేసుకోండి. వేసుకొని వీటిని మంచి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో ఒక 4 ఎగ్స్ అయితే నేను బీట్ చేసి వేసేసుకున్నాను. ఇందులో ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ కారం, కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. వేసుకొని వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న ఓట్స్ అలాగే జీడిపప్పు పౌడర్ మొత్తం కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఓట్స్ పౌడర్ మొత్తం కూడా ఎగ్గులో మిక్స్ అయ్యేలాగా ఒక 2 to 3 మినిట్స్ పాటు ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర కనుక ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటే అది పెట్టి చేసేసుకోవచ్చండి. ఇంకా ప్లఫీగా చాలా బాగా వస్తుందన్నమాట. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మరొక 1 మినిట్ పాటు మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఆ తర్వాత ఇందులో మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న మిశ్రమం మొత్తం కూడా వేసేసుకోండి. వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు లిడ్ పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. హై ఫ్లేమ్ పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే త్వరగా మాడిపోతుంది, లోపల పిండి పిండిగా ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. ఆ తర్వాత దీన్ని ఒక ప్లేట్ సహాయంతో ఈ విధంగా ఫ్లిప్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ప్యాన్లో వేసుకొని రెండవ సైడ్ కూడా మంచిగా కాల్చుకోండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి, చక్కగా కుక్ అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత కనుక చూసినట్లయితే చూడండి చక్కగా కుక్ అయింది. ఈజీగా మనకి ప్యాన్ నుండి ఊడొస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని తినేయడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా దీన్ని కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చిన్నపిల్లలు అయితే సూపర్ ఎంజాయ్ చేస్తారండి. మీరు కావాలంటే దీనిపైన కొన్ని ఆనియన్ పీసెస్ అలాగే కొంచెం క్యాప్సికమ్ పీసెస్ కూడా యాడ్ చేయొచ్చు. కానీ ఇక్కడైతే నేను ఏమీ యాడ్ చేయలేదండి, ప్లెయిన్గా ఉంచేసాను. ఎగ్స్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, మనకి ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా హెల్తీ అండి. కాబట్టి ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి.